ఓకే. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలామంది చేస్తున్న అత్యంత పెద్ద పొరపాటు ఏంటంటే, జాయిన్ అయిన తర్వాత వదిలేస్తున్నారా? జాయిన్ అయిన తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారా? వదిలేస్తే ఎంతవరకు కరెక్టు? అంటే అదేంటి? జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి దిశానిర్దేశం ఎవరు చేస్తారు? మీరు గతంలో చేసిన వాగ్దానాలు ఏంటి? మనం చెప్పిన మాటలు ఏంటి? మనం చెప్పినటువంటి ఆ యొక్క విజన్ క్లారిటీ ఏంటి? ఇవేమి తెలియకుండా ఎట్లా వదిలేస్తారు అంటే కొంతమంది అంతేనండి. నేనేమంటానంటే ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయ్యే వరకు నేనున్నాను, ఈ కంపెనీ ఎట్లా ఉంది, చాలా మంచి కంపెనీ, దీంట్లో చేస్తే మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, చాలా బాగా డెవలప్ అవుతారు, ఫైనాన్షియల్గా ముందుకెళ్తారు, మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, ఇవన్నీ మాట్లాడతాం కదా. అయితే అది ఎప్పటి వరకు? జాయిన్ అయ్యేంత వరకు కూడా. అయితే జాయిన్ అయిన తర్వాత అయిపోయింది, పని అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఎవరు? వాట్ నెక్స్ట్ కదా, అంతేనా? అందరూ చేసే అత్యంత పెద్ద పెద్ద మిస్టేక్లో ఇది ఒకటి అనమాట. ఆ పని చేయకండి, అలా చేయకండి. బట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మీరు ఏ కంపెనీని సిఫార్సు చేశారో, ఆ కంపెనీ మేనేజ్మెంట్ని ఎలా అయితే పరిచయం చేశారో, ఏ ప్రోడక్ట్ని పరిచయం చేశారో, లేకపోతే ఏ యొక్క క్రిప్టోని పరిచయం చేశారో, ఆ సిస్టమ్ ఏదైనా సరే మీరు భరోసాగా మీరున్నారు, కంపెనీ కాదు. భరోసాగా మీరున్నారు, ప్రోడక్ట్ కాదు. భరోసాగా మీరున్నారు, మీ అప్లయన్స్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బాగా మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ అక్కడ వాళ్ళ జాయినింగ్ అయిన తర్వాత పని అయిపోవటం కాదు, పని మొదలైంది. ఎస్, ఇది నోట్ చేయండి. ఇక్కడ ఇది అండర్లైన్ చేయండి. పని మొదలైంది. వాళ్ళు జాయిన్ అయిపోయిన తర్వాత పని అయిపోవటం కాదు, జాయిన్ అయిన తర్వాతే పని మొదలైంది. వాళ్ళతో ఆ యొక్క పని విధి విధానాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనేది ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ అండి. అది చాలా సిస్టమేటిక్గా పిన్ టు పిన్ వెళ్ళాల్సిన ఒక సాలిడ్ రూట్ అది. దాన్ని ఇగ్నోర్ చేసి అంత ఓపిక లేవు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, ఓపికలు లేవు, నేర్చుకునే విధానమో లేదు, తెలుసుకునే విధానం అంతకంటే లేదు. ఏదో గుడ్డిగా పోతూ పోతూ చేసే విధానమే తప్ప కరెక్ట్గా సిస్టమేటిక్గా వెళితే ఏ కంపెనీ అయినా చెప్పండి, ఎలాంటిదైనా చెప్పండి, కంపెనీ అంటూ ఉంటే ఒక 3 to 4 years, మ్యాక్స్ అనుకుంటే 5 yearsలో సెటిల్ అయిపోతారు ఫైనాన్షియల్గా, ఏ కంపెనీ అయినా సరే. అలాంటి ప్రొసీజర్, ఆ సక్సెస్ రూటు అది ఎంఎల్ఎంలో డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. అయితే అది మీ లీడర్స్, మీ యొక్క హెల్ప్ లైన్స్ మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉందో నాకు తెలియదు. బట్ వెరీ క్లియర్ రూట్ మాత్రం ఎంఎల్ఎంలో సక్సెస్ అవ్వాలంటే ఉంది. అయితే అక్కడ ఎలా వెళ్ళాలి ఇదంతా పక్కన పెడితే నేనేమంటానంటే, ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఎంఎల్ఎంలో జాయిన్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జాయిన్ చేశారో వారితో మీరు కూర్చోవాలి, లేదా ఫోన్ కాల్ అయినా సరే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, వారితో మాట్లాడాలి. జాయిన్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను నేను, బిఫోర్ జాయినింగ్ కాదు. బిఫోర్ జాయినింగ్ చాలా చెప్తారు కాకమ్మ కథలు. జాయినింగ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే ఫ్లోని కంటిన్యూ చేయాలి. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా కూడా మీరు ఆ యొక్క ఎఫెక్టివ్గా మీరు మాట్లాడాలి. ఇంకా దీంట్లో ముందుకెళ్తే ఎలా ఉండబోతుందో అనేది మీరు కొంచెం వాళ్ళకి చెప్పాలి, నేర్పించాలి. ఆ మోటివేషన్ సరే, ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలి, రెండో స్టెప్ ఎలా వేయాలి, మూడో స్టెప్ ఎలా వేయాలి, ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ కింద టీంని ఎలా బిల్డ్ చేయాలి. అసలు టీం బిల్డ్ చేసే కాడే ఉంది కిట్కంతా. ఎలా బిల్డ్ చేయాలి? జనాలు ఊరికే వచ్చేస్తే, ఫోన్ చేస్తే వచ్చి జాయిన్ అయిపోతారా? నో. వాళ్ళకు ఒక విధి విధానం ప్రకారంగా మీ దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి తెలియచెప్పాలి. మీకు అర్థమవుతుందా? మీ దగ్గర ఏ కాన్సెప్ట్ ఉందో, ఏ విధానం ఉందో వాళ్ళకి తెలియచెప్పాలి. అంటే అది తెలియచెప్పాలి అన్నంత ఈజీ కాదు, అది కూడా చెప్తాను మీకు. బట్ ఓ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే మాత్రం 100% ఈజీనే. ఎందుకు 100% ఈజీ అంటున్నానంటే, మీకు మీ ఇన్కమ్ మీద, మీ భవిష్యత్తు మీద, మీ యొక్క లైఫ్ మీద ఎంత సీరియస్నెస్ ఉందో, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు కూడా అంతే సీరియస్నెస్ ఉంది అనుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉంది అనుకోవచ్చు. ఎవరి జీవితం వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి జీవితానికి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటారు, ఎవరి లైఫ్, ఎవరి కెరీర్ వాళ్ళకి చాలా ముఖ్యం. కాదంటాక మీరెవరు, నేనెవరు ఏమి. సో నేనేమంటానంటే,
అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు దిశానిర్దేశం చెయ్యాలి, చేయించాలి, మీ లీడర్స్తో మాట్లాడించాలి. మొత్తానికి వాళ్ళకి చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం జాయినింగ్ అయిన తర్వాత మొదలవుతుంది. అక్కడితో ఎండ్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఎండ్ అవ్వదు అసలు ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అది నేను చెప్పాను కదా, 3 to 5 years ఎలా సెటిల్ అయిపోతారు అంటే ఎలాంటి మిస్టేక్లు వదిలేయటం, లేకపోతే మీకు తెలుసు జాయిన్ చేసుకోండి మీరు అని చెప్పడం, లేకపోతే బైనరీ అయితే దాన్ని జాయిన్ చేసుకోండి, లేకపోతే లెవెల్ ప్రోగ్రామ్ అయితే మీరు అడ్డంగా 5, 6, 10 మందిని పెట్టుకోండి. ఇదా సపోర్ట్ అంటే? కానే కాదు, అస్సలు కాదు. మీరు చేయాల్సిన విధానమే అది కాదు. చెప్పాను, చాలాసార్లు చెప్పానే, మన మార్కెట్లో చాలామంది సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ లీడర్స్ ఉన్నారు. దాని మీనింగ్ ఏంటంటే చాలా విజయవంతంగా ఫెయిల్యూర్ అయిపోయారు వాళ్ళు మార్కెట్లో. అంటే ఫెయిల్యూర్ అవటం అనే దాన్ని చాలా విజయవంతంగా కొనసాగించారు ఇలాంటి మిస్టేక్లు చేసి. అంటే వాళ్ళ వెనకాల కంపెనీలు ఉంటాయి, వాళ్ళ వెనకాల సీనియారిటీ ఉంటుంది, ఎన్నో సంవత్సరాల టైం ఉంటుంది, ఒక చేయి తిరిగిన నేర్పరితనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఏదో 5వ తనం లేదంటారే, అట్లా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండవు, వాళ్ళు ముందుకు రాలేరు, వెళ్ళలేరు. అన్నిటికి మించి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీరు బంగారపు బిస్కెట్లు వచ్చే కంపెనీని మీరు వాళ్ళకి చెప్పినా వాళ్ళు అన్కేపబుల్, ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకున్న ఫేస్ వాల్యూ మొత్తం అంతా పూసిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా వినరు. సో నేనేమంటానంటే, సరే ఆ కేటగిరీ పక్కన పెడితే, మీ కింద వచ్చిన లీడర్స్ కానీ, మీ కింద వచ్చిన డౌన్లైన్ టీం కానీ, మీరంతా కూడా ఎప్పుడైతే వచ్చారో మీ దాని ప్రకారంగా వాళ్ళు జాయిన్ అవుతారు. అయితే వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు వచ్చిన దాని ప్రకారంగా వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం మీరు చెయ్యండి, ప్లాన్ చేయండి. అందుకే జాయిన్ అయిన తర్వాత వదిలేయటం కాదు, జాయిన్ అయిన తర్వాత కూర్చోండి, మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి, ఫోన్లో కమ్యూనికేట్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని కమ్యూనికేట్ చేయండి, మాట్లాడండి. వాడు ఏ స్టెప్ ముందు వేయాలో, రెండో స్టెప్ ఎట్లా వేయాలో. మనం ఒక వీడియోలో చూసా, అంటే కింద కామెంట్స్లో మాట్లాడుకుంటున్నారు 2 వ్యక్తులు. ఈ వీడియోలు అంటే నేను చూసాం, చాలా నన్ను వల్ల వేయటానికి చూశాడు ఒక ఆయన, ఇంకొక ఆయన నన్ను కూడా వల్ల వేయటానికి చూశాడు, నేను పడలేదు. ఏదో కంపెనీకి తీసుకెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పలేదు, ఎవరికి చెప్పొద్దన్నాడు, లేకుంటే ఏదో చెప్తున్నా, ఏదో కామెంట్లు, అవి పిచ్చి కామెంట్లు లాగా. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అవునా ఇలా అనిపిస్తుందా? నిజానికి ఆ వ్యక్తి ఈయనకి చెప్పొద్దు అనే దానికి రీజన్ ఏంటి? మీరు ప్రాపర్గా ఉన్న సిస్టాన్ని కన్వే చేయలేరు. దట్స్ ద రీజన్. దీంట్లో సీక్రెటా, లేకపోతే ఇదేనా దొంగచాటు బిజినెస్సా, లేదా రాత్రులు మాట్లాడుకునే బిజినెస్సా? ఏమి డైరెక్ట్ సెల్లింగ్ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కాదు, కాదు. బట్ ఇక్కడ ఉన్న సిస్టాన్ని వాళ్ళకి కన్వే చేసే కాడ ఎక్కడ మైనస్ అవుతుందో, ఆ మైనస్ ద్వారా ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆయన కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని బయట మార్కెట్లో ఉన్న రకరకాల, చెప్తున్నా కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈవేళ మొత్తం అంతా గంజాయి తోటలా తయారైపోయింది. ఎక్కడన్నా అరకొరగా తులసి మొక్కల్లాగా ఏమన్నా 1-2 కంపెనీలు ఉంటే ఆ స్మెల్ ముందు ఈ స్మెల్ ఎక్కడ? ఈ స్మెల్ వినిపించదు ఏమండి? అసలు మీకు దరిదాపులో ఉండదు అసలు అది. అలాంటి క్లిష్ట పరిస్థితులు ఈరోజు మార్కెటింగ్ చేస్తున్నారు అంటే, ఆ కస్టమర్స్కి ఏ విధంగా కన్వే చేయాలో ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి ఏమి చెప్పకుండా తీసుకురండి అని లీడర్స్ చెప్తారు. మీకు చెప్పకుండా తీసుకొస్తే అంటే ఏదో ముంచేయటానికా, ఏదో దోచేయటానికా? దాని ఉద్దేశం అదే కాదు. చెప్పడం వల్ల అరాకొరగా చెప్తే కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది అక్కడ లీడర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. అది వదిలేసి ఏదేదో సరే నాలెడ్జ్ లేనో లేదో అనుకుంటారులేండి, పాయింట్ అది కాదు. సో అలాంటి వాళ్ళు తయారవడానికి కూడా కారణం మీ కొంతమంది లీడర్స్ చేసే ఒక సమస్యలు, పొరపాట్లే అనమాట. కాబట్టి ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీ టీంలో ఎవరు జాయిన్ అయినా సరే, ఎవరు మీ మాట విని మీ ముఖస్థుతి కోసం జాయిన్ అయినా, మీకోసం మాట తీయలేక జాయిన్ అయినా, మీకోసం మొహమాట పడి జాయిన్ అయినా, ఆ వ్యక్తిని మాత్రం మీరు చేయి పట్టుకోండి, నడిపించండి, స్టెప్ బై స్టెప్ ముందుకు వేయించండి. వాళ్ళకి డబ్బులు వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి, రియల్గానే ఊరికే డ్రామాలు కాదు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు వస్తే హ్యాపీ ఫీల్ అవ్వండి. వాళ్ళు ఎదిగితే మీరు ఎదుగుతారు. వాళ్ళకి 1000 రూపాయలు వచ్చినాయి, మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి. 1,00,000 వచ్చింది, లక్షాధికారి అయ్యాడు, ముందుగా ఫీల్ అవ్వాల్సింది మీరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు. 1000 రూపాయలు వాడికి వస్తే 1,00,000 రూపాయలు ఆయనకు వస్తే ముందుగా ఫీల్ అవ్వాల్సింది యాజ్ ఏ స్పాన్సర్ మీరే, యాజ్ ఏ అప్లైనర్గా మీరే. 1000 నుంచి 1,00,000 నుంచి 10 లక్షలకి ఎలా వెళ్ళాలి, మళ్ళీ ప్లానింగ్ ఇవ్వండి, సంపాదించేలా ప్లాన్ చేయండి. అప్పుడు కూడా హ్యాపీగా మీరే ఫీల్ అవ్వాలి. గత వాళ్ళకి ఎంత సంపాదించి పెడితే మీరు మీ అకౌంట్లో అంతకంటే డబల్ 3 మీకు వస్తాయి. ఇదే కదా MLM ఫార్ములా, ఇదే కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతారు?
కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, దరిద్రం ఏంటంటే, చాలా మంది జాయిన్ చేసి వదిలేస్తారు. నెక్స్ట్ ఎవరు, ఆయన అయ్యారా సుబ్బారావు గారు, ఓకే ఆయన కూడా జాయిన్ చేస్తాం, ఈ వేళ అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది. నెక్స్ట్ వెంకటరావు గారు, ఆయన పట్టుకుందాం. ఇంకొకటి ఎవరో మేడం గారు. ఇక వరుసగా లైన్గా చేసుకుంటూ మాట్లాడుకుంటూ జాయిన్ చేసుకుంటూ పోవటం నేను ఎమ్మెల్యే అంటే నో కానే కాదు. ఈ మాట తెలుసుకుంటారని, ఈ వాస్తవం గ్రహిస్తారని, మీ టీంలో వచ్చిన ప్రతి వాళ్ళని కూడా డెవలప్ చేస్తారని, ఫైనాన్షియల్గా వాళ్ళ చేపట్టి నడిపిస్తారని ప్రతి అప్లైనర్కి సూచిస్తూ సీ యూ, నమస్తే, బాయ్ బాయ్. మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి, బాయ్.